నమస్తే. దిస్ ఈజ్ వివేక్. ఈరోజు నేను లంబసింగి వ్యూ పాయింట్‌నయితే వీక్షించడానికొచ్చాను. బట్ ఇక్కడ లంబసింగికి అంటే వ్యూ పాయింట్‌కొచ్చాక నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ ఒక చిన్న గ్రామం ఉన్నది. ఇక్కడ అంటే ఆదివాసీలో సంథింగ్ ఏదో తెగ నాకు తెలీదు ఆ తెగ ఏంటిదో. ఇక్కడున్న వాళ్ళకి ఒక 20-30 మంది పిల్లలకైతే స్కూల్ లేదు అని అయితే నేను విన్నాను. ఇక్కడ ఒక టీచర్ గూడా ఉన్నాడు. సో, వారిని అడిగి తెలుసుకుందాం. ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ? వీళ్ళు ఏం కోరుతున్నారు? వీళ్ళకు ఎట్లాంటి డెవలప్‌మెంట్ కావాలని జెప్పేసి వారి మాటల్లోనే మనం విందాం. రండి. నమస్తే సార్. ఇది ఏ ఊరు? ఇది టోటల్‌గా ఇక్కడ నాంపల్లి. ఇక్కడ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అండ్ ఇక్కడ ఎంతమంది పిల్లలుంటున్నారు? మీరు గవర్నమెంట్ నుంచి ఏం కోరుతున్నారు? అదొకసారి మీరు ఈ ఛానల్ ముఖంగా విన్నపించండి గవర్నమెంట్‌కి. ఇది విశాఖ మన్యంలో లంబసింగి అనేది మంచి ఎత్తైనటువంటి ఆంధ్ర కాశ్మీర్ అని పేరు దీనికి. హ్మ్. అయితే పేరుకైతే బాగానే ఉంది. చాలా ఎత్తైన ప్రదేశం. ఇప్పుడు పూర్తిగా మన మైదాన ప్రాంతాల కంటే ఇక్కడ వాతావరణం పూర్తి డిఫరెంట్‌గా ఉంటుంది. భిన్నంగా ఉంటుంది. హ్మ్. అంటే మిట్ట మధ్యాహ్నం కూడా హ్మ్. ఇలాగ చల్లగా కూల్‌గా ఉండి వర్షం పడేటట్టుగా ఉంటుంది. అవునవును. ఇప్పుడు ఒకటవుతుంది అదే ఆ! చెప్పండి. ఇక్కడ చాలా ఎత్తైన ప్రాంతం కావడం వల్ల ఏంటంటే ఈ కొండపైకి ఇక్కడ పీటీజీలని ఒక తెగ నివసించడం ఉన్నది. నేను ఒక 98 ఎంటీఎస్ టీచర్‌గా మొన్న 1వ తారీఖున ఇక్కడ బాధ్యతలు తీసుకొని రావడం జరిగింది. దాదాపు 18-20 మంది పిల్లలు వస్తూ ఉంటారు ఇక్కడికి. వీళ్ళేంటంటే ప్రధానమైనటువంటి ఆటంకం ఇక్కడ రోడ్డు సదుపాయం లేదు. చాలా ఎత్తైన ప్రాంతం కావడం వలన ప్రతి విషయానికి మేము కూడా 3 కిలోమీటర్లు కొండపైకి ఎక్కి ఈ పిల్లలకు చదువు చెప్పడానికి వస్తూ ఉంటాం. ప్రధానంగా రోడ్డు సమస్య ఇక్కడ. ఆ రోడ్డు సమస్య ఒకటి ప్రభుత్వం గానీ, మరి స్వచ్ఛంద సంస్థలు గానీ, ఇది పెద్ద పేరున్నటువంటి ప్రాంతం అయితే అయింది కానీ, అభివృద్ధి నోచుకోకుండా ఈ రకంగానే ఉన్నారు. అంటే ఇప్పుడు మీ పిల్లలకి ఏం అడుగుతున్నారు? ఇక్కడ చూస్తే పాఠశాల గూడా లేదు కరెక్ట్‌గా. ఓన్లీ పెంకుల కిందనే మీరిక్కడ చదువు చెప్తున్నారు వీళ్ళకి. ఈ పెంకులు అంటే ఆ! గవర్నమెంటివా? లేదంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇట్లా వేరే ఇక్కడ ఉన్నటువంటి తెగలకు సంబంధించినటువంటి హ్మ్. సొంత ఇళ్ళవి. హ్మ్. ఇక్కడ ఈ గ్రామస్తులందరూ మాట్లాడుకొని ఇక్కడ పెట్టడం జరిగింది. హ్మ్. ప్రభుత్వం అయితే ఇక్కడ మంచి స్కూల్ ఒకటి ఏర్పాటు చేస్తే, హ్మ్. ఇక్కడ పిల్లల భవిష్యత్తు రాణిస్తుంది. హ్మ్. అక్కడ చూస్తే మీరు పిల్లలు గూడా చూడండి ఒకసారి. ఒక దగ్గర దగ్గర ఒక 20 మంది వరకుంటారు. సో, వాళ్ళు చదువుకోవడానికి ఫుల్‌గా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మన సిటీలో లాగా జాయిన్ అయిన వెంబడే ఊర్లో వెంబడి తిరగడం అట్లా కాకుండా ఇంత మారుమూల గ్రామం అయినా గూడా ఇక్కడ వీళ్ళు చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో, మెయిన్‌గా ఇక్కడ వీళ్ళకి గావాల్సిందేందంటే ఒక చక్కటి రోడ్డు, తర్వాత వీళ్ళకిక్కడ చదువుకునేటటువంటి సదుపాయం ఎట్లాగైతే కాన్వెంట్స్‌లో అట్లా ఉన్నాయో, సో, విలేజ్‌లలో చిన్న చిన్న స్కూల్‌లు ఎట్లా ఉంటాయో ఆ పరంగా ఒక స్కూల్‌నైతే వీళ్ళు కోరుకుంటున్నారు. వీళ్ళు జనజీవన స్రవంతో చాలా సుదూరంగా ఉంటున్నారండి వీళ్ళు. హ్మ్. వీళ్ళు జనజీవన స్రవంతో కలవాలనే ఆతృత అయితే పిల్లలకి బాగా కనిపిస్తుంటది. హ్మ్. వీళ్ళు కువి అనే భాష మాట్లాడుతుంటారు ఇక్కడ. హ్మ్. ఇక్కడ ప్రాంతీయులు కువి భాష మాట్లాడుతుంటారు. ఓకే. వీళ్ళు తల్లి ఈ స్కూల్‌కి పంపించే వయసు 5 సంవత్సరాల వయసులోగా కువి భాష నేర్చుకుంటుంటారు. హ్మ్. అయితే ప్రభుత్వం అయితే ఒక భాషా వాలంటీర్‌ని కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఓకే. అయితే ఆ భాషా వాలంటీర్ వా మళ్ళీ తెలుగు నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓకే. చాలా శ్రద్ధగా చూపిస్తూ ఉంటారు. హ్మ్. వీళ్ళు మేము కొండెక్కి వచ్చేసరికి 9 ఆ సమయానికి మేము చేరుకుంటాం ఇక్కడికి. అయితే ఆ సమయానికి పిల్లలంతా కూడా చేరుకొని హ్మ్. ఉత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు వీళ్ళు. హ్మ్. ఆహ్, అయితే చక్కగా చదువుకోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. హ్మ్. ఇక్కడ ప్రధానంగా ఒక భవనం ఒకటి సమస్య. పాఠశాల. హ్మ్. ఆ! పా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సార్ చెప్తున్నట్టు మేమిందాక ఒక 4 కిలోమీటర్లయితే బైక్ రైడ్ చేసి ఇక్కడికి కొండపైకొచ్చాము. ఇక్కడ 4 కిలోమీటర్ మాకొక రైడ్ చేయడానికి చాలా అంటే చాలా డిఫికల్ట్ ఫేస్ చేశాము ఆ రోడ్‌లో. అట్లాంటిది సార్ డైలీ ట్రెక్ చేసుకుంటూ ఈ కొండపైకి పిల్లలకి స్కూల్‌కి చదువు చెప్పడానికొస్తున్నాడు. సో, సార్ మీకు రియల్లీ హ్యాండ్స్ ఆఫ్. ఇట్లాగే చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. చివరగా మీరు ప్రభుత్వాన్ని కోరదలుచుకున్నది మంచి స్కూలు, మంచి రోడ్ అంతే అంటారా? ఇక్కడ మంచి రోడ్డు ప్రధానంగా సమస్య అయితే రోడ్డు. హ్మ్. ఆ రోడ్డు తర్వాత ఇక్కడ పిల్లలకి వీళ్ళ ఉత్సాహం చూసి చిన్న గ్రామమైనా సరే ఒక మంచి స్కూల్ ఒకటి భవనం ఏర్పాటు చేస్తే బావుంటుందని నా ఉద్దేశం. సో, అది ఇక్కడున్న సిట్యుయేషన్ అయితే. ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు, తర్వాత టోటల్‌గా కూటమి ప్రభుత్వాన్ని అయితే ఇక్కడ టీచర్ కోరుతున్నాడు. ఇక్కడ ఒక మంచి స్కూల్‌ని ఏర్పాటు చేయాలని చెప్పేసి. సో, ఈ న్యూస్ అయితే డిప్యూటీ సీఎంకి షేర్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నాను. రెడీ. ఇక్కడ పాఠశాలకి భాషా వాలంటీర్ అండి. ప్రభుత్వం తరపున భాషా వాలంటీర్ చేసింది. నన్ను ఉపాధ్యాయుడిని నియమించింది. ఈయన కువి భాష ఆ పిల్లలు మాట్లాడేటువంటి కువి భాషని ఆయన ట్రాన్స్లేట్ చేసి తెలుగుని మళ్ళీ వాటిని తెలుగులోకి తెలుగులోకి తర్జుమా అనువాదిస్తారు. చేసి
కువి భాషలోకి కువి భాషను తర్జుమా చేసి తెలుగులోకి చెప్పేటటువంటి భాష వాళ్ళంటమాట ఈయన. చెప్పండి సార్, ఎట్లా మాట్లాడతారు, మీరు ఎట్లా ట్రాన్స్లేట్ చేస్తారు? సార్ మేము తెలుగులో పిల్లలకి ఆటోమేటిక్గా తెలుగు అర్థమవుతుంది సార్. అయితే మా భాషలో కువి భాషలో అర్థం కాని దాన్ని తెలుగులో చెప్పి పిల్లలకి అక్షరాలు నేర్పిస్తుంటాం సార్. మీరు ఎన్ని ఇయర్స్గా వర్క్ చేస్తున్నారు ఇక్కడ? ఇప్పటికి 2 years అవుతుంది సార్. ఇది 3 years నడుస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.